హాయ్ అండి. ఈరోజు సాయి పెసరపప్పు ఉంటుంది కదా, అవి నానబెట్టి పేస్ట్ వేసాను నేను. దాంతో ఇప్పుడు మనం అట్టలాగా వేసుకోవచ్చు, రొట్టెలాగా కాల్చుకోవచ్చు అండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక గిన్నె తీసుకుని ఇదిగండి, నేనైతే పిండి పట్టేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. సాయిపప్పు నానబోసి పెసరపప్పుని ఇందులో కొంచెం వాటర్ వేసి కలిపేసి దీంట్లో పోసేసుకుందాం. ఇప్పుడు గోధుమ రవ్వ అండి, ఒక కప్పుకి పావు కప్పు తీసుకున్నాను నేను. ఇవి కూడా దీంట్లో పోసేద్దాం. ఇప్పుడు వెంటనే ఇది కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్లు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసేసుకుని దానికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనకు సరిపోయినంతే. ఓకే, సరిపోయిద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఈ విధంగా చక్కగా కలబెట్టుకోవాలండి. మొత్తంగా ఇట్లా కలబెట్టేసి నానబెట్టుకొని దీన్ని ఒక పావు గంట అట్లా వదిలేసేయాలండి. ఇప్పుడు ఆ రవ్వ అంతా కూడా మొత్తంగా మంచిగా నానిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. చాలా సింపుల్గా మనం ఏమన్నా టిఫిన్ లేనప్పుడు ఈ సాయి పెసరపప్పు కూడా ఎంత అంటే 10 నిమిషాల్లో నానిపోయిద్ది. అది వాటర్లో పోసేస్తే ఈ విధంగా మొత్తం కలబెట్టేసుకుని కొంచెంసేపు దీన్ని నానబెట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోద్దాం, ఎందుకంటే ఆ రవ్వ అంతా వాటర్ లాగేసిద్దండి. మళ్ళీ చూద్దరు కనుక మీరే, ఇలా లేకుండా మొత్తం చిక్కగా వచ్చేస్తుంది నానిన తర్వాత. ఓకే, ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇంకా నానేద్దామండి అవి. ఇప్పుడు ఇది మూత తీసి చూసుకుందామండి. ఇక చూసారా, మంచిగా నానిపోయి ఉందండి. ఇది ఈ విధంగా చక్కగా నానింది పిండి అయితే. ఇప్పుడు దీన్ని మనం రోటీలాగా వేసుకోవచ్చు కళాయిలో. ఓకే, ఒకసారి కలిపెట్టేసేద్దాం అంతా. ఓకే అండి, స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టేసుకుందాం స్టవ్ పైన. ఇప్పుడు కళాయి వేడెక్కిందండి. దీంట్లో నేను ఆయిల్ వేసుకోవట్లేదండి, నెయ్యి వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేడెక్కగానే ఇప్పుడు నెయ్యి కూడా వేడెక్కిందండి. ఇప్పుడు ఈ పిండిని దాంట్లో పోసేసుకుందాం. ఇక ఇలా కట్ చేసేసి కొద్దిగా వేసేసి మూత పెట్టేసుకోవాలండి. ఇక కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. హాయ్, కాలిపోయింది చక్కగా. చూడండి ఎలా వచ్చేసిందో. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు కూడా అలాగే కాల్చుకున్నాము. ఓకే, మళ్ళీ మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఇప్పుడు రెండో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు అది తీసేద్దాం. ఇక చూసారు కదా, అది కూడా కాలిపోయిందండి. చక్కగా మంచిగా ఉడికింది. ఇప్పుడు అలాగే ఇంకోసారి వేసుకుందాం మళ్ళీ. కదా, ఇలాగా మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకున్నాం. కొంచెం చక్కగా అలా చేసేసి మళ్ళీ మూత పెట్టుకున్నామండి. ఓకే, ఇది ఇప్పుడు చూద్దామండి. ఇది కూడా చక్కగా
చక్కగా కాలిపోయిందండి. ఇది కూడా తిప్పేసేద్దాం. బాగా మంచి కలర్ వచ్చేసింది. ఇంకెక్కువ అసలు ఒక 5 నిమిషాలు పెట్టేద్దాము. ఓకే అండి, ఇది కూడా తీసేద్దాం. ఇంకా మంచిగా కాలి పొగ వచ్చేసేస్తుందండి. రెడ్ అయితే ఆల్రెడీ బాగుంది. అదిగండి చక్కగా కాలిపోయింది. ఇది కూడా ఓకే, క్యాప్ చేసుకుందాం స్టవ్. ఇక చూసారు కండి, 2 అయినాయి, ఎక్కువ కూడా అవ్వలేదు. నేను రెండింటికే కలుపుకున్నాను. ఒక 1/4 కప్పు రవ్వ, 1 కప్పు దాకా పెసరపిండి అండి. పెసరపిండి కొంచెం ఎక్కువే ఉండొచ్చు. చూసారా చాలా బాగా వచ్చేసినాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూడండి చాలా బాగున్నాయి. చక్కగా 2 పక్కల మంచిగా కాలినాయి. రోటీ అనుకోవచ్చు దీన్ని. మనం అట్లాగా పలుసగా వేసుకుంటే కొంచెం అట్లాగా వచ్చింది. ఓకే, ఇక్కడ దీనిలో చట్నీ తగిలిద్దాం కొంచెం. సింపుల్గా మనం ఏమి టిఫిన్ అర్జెంటుగా లేనప్పుడు ఫాస్ట్గా అయిపోద్దండి 1 గంటలో. ఇది చక్కగా మునగాకు కారపొడి. ఇది నేను కొట్టి అట్టు పెట్టుకుంటాను, ఎప్పుడు చేసి రెడీ చేసి పెట్టుకుంటాను. ఓకే, నేనైతే తినేసేస్తున్నాను. చూసారా మీతో మాట్లాడబుద్ధి కావట్లేదండి. ముందు ఇది తినేయాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉన్నాయండి. నిజం ఇది ఒక్కసారి ట్రై చేయండి మీరు, చాలా బాగున్నాయి. గోధుమ రవ్వ చక్కగా కరకర తగులుతూ ఉంటే ఆ రోటీలో అసలు ఎంత అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది, నేను అబద్ధం చెప్పలేదు. మీరు చేసుకుని ఒకసారి తిని చూడండి, అసలు భలే టేస్ట్గా ఉందండి. ఆ క్యారెట్లు, పచ్చిమిరకాయలు, ఆ కొత్తిమీర, జీలకర్ర తగులుతూ ఉంటే మామూలుగా లేదండి అసలు. నేనైతే ఒకటే తిందాం అనుకున్నాను, 2 తినేసేస్తాను. చాలా బాగున్నాయి. ఓకేనా, ఈ విధంగా ఫాస్ట్గా టిఫిన్ కావాలంటే రెడీ చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది, రుచిగా కూడా ఉంది. ఈ విధంగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ బాయ్, నమస్తే అండి. చాలా బాగుంది. ఓకే.